నిఫ్టీ ఆల్మోస్ట్ 23,024 పాయింట్లు, హై 26,277 అంత ఉంది. ఆల్మోస్ట్ 3,200 పాయింట్లు వైప్ అవుట్ అయిపోయింది. 7 lakh crores ఇండియన్స్ మనీ, అదే ఇన్వెస్టర్స్ మనీ వైప్ అవుట్ అనమాట. ఎఫ్ఐఎస్ ఎక్సెసివ్ సెల్లింగ్ అనమాట బాగా. ఈ సమయంలో కొంచెం పిఎస్యు స్టాక్స్ ఏమన్నా పోర్ట్ఫోలియోలో ఉంటే యావరేజ్ చేసుకోండి. మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఏదన్నా ఉంటే ఎవ్రీ ఇయర్ అవి యావరేజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్. ఇంకా ఫర్దర్ ఫాలోయింగ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డిమాట్ అకౌంట్స్ పెరగటం, రిటైల్ ఇన్వెస్టర్స్ పెరగటం, మ్యూచువల్ ఫండ్స్లోకి సిప్ అమౌంట్స్ ఎక్కువగా రావటం వల్ల కొంచెం మార్కెట్స్ సేవ్ అవుతున్నాయి. మరి యాక్చువల్గా ఎఫ్ఐ సెల్లింగ్ అని చేశారంటే, మొదలుపెట్టారంటే ఇదివరకు అసలు ఘోరంగా పడిపోయాయి మార్కెట్లు. కానీ ఒక విధంగా కొంచెం సేఫ్ జోనే. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ కొంచెం కాపాడుతున్నట్టే లెక్క. అందువల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ గాజా, ఇజ్రాయిల్ అన్నీ కూడా కొంచెం సీజ్ ఫైర్ అవన్నీ కొంచెం సద్దుమణుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి వరల్డ్ కూల్ ఆఫ్లోనే ఉంది. ట్రంప్ స్టార్టింగ్లో ఉంటాయి అట్లా కొంచెం H1B వీసాస్ అని అట్లా గందరగోళంగా రకరకాల న్యూస్ ఉంటాయి పడిపోవడానికి. మళ్ళీ ఎఫ్ఐఎస్ కొంటుంటారు, మళ్ళీ పెంచుతుంటారు, మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ కొంచెం పిఎస్యు స్టాక్స్ అటువంటివి ఏమైనా ఉంటే మంచి డివిడెండ్ ఇస్తాయి కాబట్టి అవి కొనుక్కోవడం బెస్ట్. ఇట్లా ఓవర్గా ఈ పెద్ద ఈ డిక్సన్ టెక్నాలజీస్ ఇవన్నీ 12,000, జొమాటో 300 ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం హెవీ కాంపిటేటివ్ జోన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి జోలికి పోకుండా కొంచెం మన మోనోపోలీ పిఎస్యూలో అంటే మోనోపోలీ ఉంటాయి ఆల్మోస్ట్. ఇది నాల్కో కానివ్వండి, నేషనల్ అల్యూమినియం కార్పొరేషను, ఇవన్నీ మోనోపోలీ. ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి, ఇట్లా మన ఆర్వీఎన్లు, నేనైతే అవే అక్యుములేట్ చేస్తాను వీటి పడిపోయిన మార్కెట్లో. ఇది అంతా కూడా మైండ్ గేమ్ లాగే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కావాలి బాగా. ఈ టెక్నికల్స్ కూడా ఏం పనికిరావు. ఇప్పుడు బాగా ఆర్ఎస్ఐ కిందకు వచ్చింది సార్, నేను కొన్నాను, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉంది, కొన్నాను కానీ ఇంకా స్టాక్ పడిపోయింది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ టెక్నికల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పనికిరావు. మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, టుమారో ఇంకొక వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ.